గుంటూరు జిల్లాలో డ్రగ్స్ గంజాయి మాఫియా నియంత్రణ కోసం పెట్టడానికి టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సైబర్ నేరాల ఘటనలో మోసపోయిన బాధితులకు సత్వరం న్యాయం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో లోక్ అదాలత్లో గతంలో కంటే 40% కేసులు రాజీ అయ్యాయని చెప్పారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఎవరైనా హద్దు దాటితే కఠిన చర్యలు తప్పవంటున్న గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో ఎస్పీ వకుల్ జిందాల్ అంటే ఇప్పుడు ఒక సంచలనం రేగుతుంది. డ్రగ్స్ మాఫియాకి చెక్ పెట్టడానికి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మనతో పాటు మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. వకుల్ జిందాల్తో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. మీరు వచ్చిన కానీ దాదాపు 5 నెలలు పూర్తయింది. దీంట్లో టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి కేసులు మీకు ఉత్పన్నమవుతున్నాయి? ఎలాంటి కేసులు ఛేదిస్తున్నారు? సో డ్రగ్స్ మీద గుంటూరు పోలీస్ ద్వారా ఒక స్పెషల్ డ్రైవ్ మేము చేస్తున్నాము. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారు, అమ్ముతున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అందరినీ అరెస్ట్ చేస్తున్నాము. ఒక మనిషి దొరికినా వాళ్ళతో ఉన్న నెట్వర్క్ అంతా మనం అదే కేసులో అరెస్ట్ చేస్తున్నాము. లాస్ట్ 3 మంత్స్లో 200 మెంబర్స్ని మనం అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. డ్రగ్స్ ఎక్కడ దొరికినా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. డ్రగ్స్తో ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఎట్లా భవిష్యత్తు నాశనం అవుతుంది. సో అవన్నీ మనం కంప్రిహెన్సివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ లాగా మనం టేకప్ చేశాము. రాబోయే సంవత్సరంలో కూడా అది కంటిన్యూ అవుతుంది. గుంటూరుని డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టాస్క్ ఫోర్స్ టీంలో దాదాపు మాజీగా ఎస్బీలో పనిచేస్తున్నారు. వాళ్ళలో కూడా కొత్త తరం తీసుకొస్తాం అంతా తిరుగుగా కేసులు కూడా ఛేదించే అవకాశం ఉందని చెప్పి మార్పు చేర్పులు చర్చ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? సో లాస్ట్ 3 మంత్స్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ తోటి మనం ఆల్మోస్ట్ 300 మందిని అరెస్ట్ చేశాము. మెయిన్లీ ఆ టాస్క్ ఫోర్స్ గాంజా మీద పనిచేస్తుంది, గ్యాంబ్లింగ్ మీద పనిచేస్తుంది. సో ఆ టాస్క్ ఫోర్స్ పట్టుకున్న కేసుల వల్ల ఆల్మోస్ట్ 65 కేసెస్ మనం రిజిస్టర్ చేయగలిగాము. సో రాబోయే సంవత్సరంలో కూడా టాస్క్ ఫోర్స్ ఇదే విధంగా పనిచేస్తుంది. కొత్త సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. కొత్త సంవత్సరంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా సందర్భాల్లో కూడా వేడుకలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ ఆంక్షలు ఏమైనా పెట్టారా, లేదంటే ఎలా భావించాలి అంటారు? న్యూ ఇయర్ రోజు చాలామంది తాగి బయటికి వస్తారు, అల్లర్లు చేస్తారు, బైక్స్ నడుపుతారు ర్యాష్గా. దాని మీద మనం జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కూడా సెలబ్రేట్ చేయాలంటే లోపల వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేయాలి, లేకపోతే లోపల సెలబ్రేట్ చేయాలి. బయటికి వచ్చి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటట్టు ఎవరు కూడా చేయకూడదు. సో అందరికీ మేము కోరుతున్నాము, హ్యాపీగా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో లోపలే ఉండి సెలబ్రేట్ చేసుకోండి. బయటికి వచ్చి లా బ్రేక్ చేస్తే, అల్లర్లు చేస్తే మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువగా జిల్లాలో రౌడీ షీటర్లు ఉన్నారు. రౌడీ షీటర్లు ఉండేదే మాత్రం ఒక చోట, కానీ వాళ్ళు మకాం మాత్రం వేరే చోట కొనసాగిస్తూ ఉన్నారు. కార్యకలాపాలు మాత్రం ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద దృష్టి సారించే అవకాశం ఉందా? సో ఆల్రెడీ ప్రతి వారము రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ పెట్టడం జరుగుతుంది. రౌడీ షీటర్స్కి పోలీస్ స్టేషన్కి పిలవడము, మన టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయడము, వాళ్ళ మీద వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. సో అదే కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఎస్పీ వకుల్ జిందాల్ వచ్చి దాదాపు 5 నెలలు పూర్తయింది. ఇప్పటికే కొన్ని కేసులు కూడా ఛేదించడం జరిగింది. కానీ కేసుల్లో ఏది ఛాలెంజింగ్గా ఉన్నాయంటే ఏం చెప్పగలుగుతారు? సో రీసెంట్గా ఒక సైబర్ క్రైమ్ కేసు, డిజిటల్ అరెస్ట్ కేసు ఛేదించడం జరిగింది. సో ఒక ముసలామె దగ్గర నుంచి 42 lakhs ఫ్రాడ్ చేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో మన స్పెషల్ టీమ్స్ మనం ఏర్పాటు చేసాము. అది స్పెషల్ టీమ్స్ చాలా చోట్ల తిరిగి బెంగళూరు, ఢిల్లీ, ఆగ్రా, బాంబే చాలా అరౌండ్ 20 days వరకు బయట ఉండి ముద్దాయిలని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అది ఒక మంచి పరిణామం మేము భావిస్తున్నాము. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎస్పీ వకుల్ జిందాల్ చూస్తున్న పరిస్థితి మాత్రం నూతన సంవత్సర వేడుకల్లో మాత్రం ఎవరైనా మాత్రం హద్దులు దాటితే మాత్రం చర్యలు తప్పని తన హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం ఏదైతే ఉందో అది మాత్రం డ్రగ్స్ మీద నియంత్రణగా చేయించేందుకు కార్యపాలన కొనసాగుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ విజయ్తో వీరస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.